వలలు చేద్దాము. మత్తయి సువార్త 27 అధ్యాయము. మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 12 to 14, 12 నుంచి 14 వరకు చదువుకుందాం. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుతున్నారు, నువ్వు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. అదేవిధంగా లూకాసు వార్త 23 అధ్యాయము 40వ వచనం చూద్దాం. అందుకైనా వానితో, నేను నువ్వు నాతో కూడా పరదేశులు ఉంది అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మధ్య కాలంలో మనము అల్వాల్ అనే ప్రాంతంలో సువార్త పని నిమిత్తమై ఒక వాహనంలో వెళ్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులు వచ్చి వారిని అడ్డగించి వారితో అనరాని మాటలు అంటా ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత అవసరమైతే నువ్వు చంపేస్తామంటా ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో మరి మన జీవితంలో కూడా నేరాలు మోపే వాళ్ళు ఉంటారు, నేరం మోపే వారంగా ఉంటాం మనం. నేరాలు మోపే వాళ్ళు ఉంటారు, నేరం మోపే వారంగా కూడా ఉంటాం మనం. క్రైస్తవులు అనేప్పటికీ దేవుని నామం చెప్పుకుంటూ నేరాలు మోపుతూ ఉంటాము, నేరాలు మోపేవారుగా ఉంటున్నాము. అయితే ఆ బ్రదర్స్ వాళ్ళని ఎంత తిట్టినా, అంటే సువార్త నిమిత్తం వెళ్ళిన బ్రదర్స్ ని హైందవులు, అంటే దేవుని ఎరిగిన ప్రజలు, వాళ్ళకు దేవుని బిడ్డలే, కానీ వాళ్ళు తప్పు మార్గంలో వెళ్తా ఉన్నారు. అయితే వాళ్ళు వారిని ఎంతో హింసిస్తా బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వాహనం లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న కరపత్రాలన్నీ తీసుకొచ్చి బయట పడేశారు. బయట వాహనం నిండా బిలీవర్స్ బ్రదర్స్ ఉన్నారు, బయట ఒక 10 మందో 15 మంది ఉన్నారు. కానీ ఒక్కరు కూడా నోరు మెదపలేదు, ఒకరు కూడా నోరు తెరవలేదు. ఆశ్చర్యం వేసింది నాకు కూడా. ఎందుకు? అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును చూసినట్లయితే ఆయన మీద అధికారులు, పెద్దలు, ప్రధాన యాజకులు అందరూ నెపం వేపుతా ఉన్నారు, నేరాలు మోపుతా ఉన్నారు. అయితే మన ప్రభు ఏమన్నాడు? ఒక మాట అయినను ఆయన ప్రత్యుత్తరం ఇవ్వలేదు. కొన్నిసార్లు మనం కూడా వింటా ఉంటాం, మన విషయమై, మన కుటుంబ విషయము కానీ, మన సంఘ విషయము కానీ ప్రజలు నేరాలు మోపుతున్నప్పుడు అది నిజమా కాదని తెలుసుకోకుండా కొన్నిసార్లు ఏం చేస్తామో మనం కూడా ఈ ప్రధాన యాజకుల వలె, పెద్దల వలె మనం కూడా ఉండవచ్చు. ఒకవేళ అలా మనము ఉంటే కనుక ప్రభు వారు మనం జ్ఞాపకం చేసుకోవాలా, హౌ వి రెస్పాండెడ్. యాజకులు, ప్రధానులు, పెద్దలు ఆయన మీద నెపం పోస్తున్నప్పుడు ఆయన ఒక మాట కూడా అనలేదు. అదేవిధంగా సిలువలో 2 దొంగలు, ఒక దొంగ ఏమన్నాడు? నువ్వు క్రీస్తువైతే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించలేవా అన్నాడు. అయితే ఇంకో దొంగ ఏమన్నాడు? నేను దీనికి పాత్రుడను, నీ రాజ్యం వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నాడు. వెన్ ద లార్డ్ ఓపెన్ హిస్ మౌత్, వెన్ దే అక్యూజ్డ్, ఆయన మీద నేరం మోపినప్పుడు నోరు తెరిచాడా? లేదు. ఎందుకు తెరలేదు? ఈ నో హూ ఇస్ హీ, ఆయనకు తెలుసు ఆయన ఎవరు. ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, దేవదూషణ చేయనివాడు, ఆయనకు తెలుసు. కానీ ఆయన నోరు ఎప్పుడు తెరిచాడు? ఒక పాపిని రక్షించిన కొరకు తెరిచాడు. ఒక పాపి పశ్చాత్తాపడ్డప్పుడు ఆయన నోరు తెరిచాడు. ఏమంటున్నాడు? 27 లూకాసు వార్త 23 అధ్యాయము 39 నుంచి మనం 40 వరకు చదువుకున్నట్లు, ఆయన ఎప్పుడు తెచ్చాడు నోరు? వెన్ హీ కన్ఫెస్డ్, వెన్ హీ కేమ్ టు హిమ్. మనం కూడా కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాటలు వింటాం, ఎవరో చెప్పిన మాటలు విని మనము దాని కంక్లూజన్కి వచ్చేస్తూ ఉంటాం. కంక్లూజన్కి వచ్చేసి నేరాలు మోపుతూ ఉంటాం, ఇన్స్టెడ్ ఆఫ్ చెకింగ్ అవుట్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్. విశ్వాసులమైన మనము ఒకవేళ మన మీద ఎవరైనా నేరాలు, నెపాలు మోపినప్పుడు మనం ప్రతిస్పందించవలసిన విధం ఏంటంటే,
లెట్ us నాట్ టు ఓపెన్ అవర్ మౌత్. వి నో హూ ఆర్. మన ఎవరో మనకు తెలుసు. ఒకవేళ మనలో ఆ పాపం నిజమైతే వి షుడ్ కన్ఫెస్. బట్ బట్ హూ ఆర్ వి? ఆర్ వి మనము పిలాతు ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? ఆయన అర్థమైంది యేసుక్రీస్తు ప్రభులో పాపం లేదని అర్థమైంది. ఆయన పాపం చేయని అర్థమైంది. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అర్థం చేసుకున్నాడు. కానీ వాక్యం వింటూ, వాక్యం చదువుతూ 40-50 సంవత్సరాలు మనం విశ్వాస జీవితంలో ఉంటూ మనం ఇంకా నేరాలు మోపేవారంగా ఉంటాం. ఒకవేళ అలాంటి జీవితం నీది నాదైతే బలలో చేయించిన నువ్వు నేను మన పరీక్ష చేసుకోవాలి. ప్రభు మన కొరకు ఆ నెపములను, నేరములను, అహింసలను భరించాడు. మనం కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో మన మీద ఎవరైనా నెపాలు వేస్తా ఉంటే ప్రభు కొరకు మనం ఇంతైనా భరించవలసిన వన్ డే దే విల్ నో. ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారు. అయితే ఈ రోజు నువ్వు నేను ఆ ప్రధాన యాజకుల వల్ల ఉన్నామా? ఆ పెద్దల వల్ల ఉన్నామా? లేక ఆ దొంగ వలె మనం ఎవరు? ప్రభు ఎవరు? మన విశ్వాసులు ఎవరు? నిజమైన విశ్వాసులు ఎవరు? గుర్తెరిగి వారి విషయమై ప్రతిస్పందిస్తాం. విత్ దిస్ థాట్ లెట్ us take in this emblem. Let us read 1 Corinthians chapter 11 verse 23. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మా తండ్రి, మీరు మా కోసం ఆయన సిలువలో చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా కోసం మీ శరీరాన్ని విరిచారు ప్రభా, మీకు రక్తాన్ని చిందించారు ప్రభా, మమ్మల్ని క్షమించారు ప్రభా, మీ రక్షణ దయచేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మాలో మీకు అయిష్టంగా ఉన్నటువంటి ఆ కంప్లైనింగ్ నేచర్ని ప్రభా తీసివేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఇతరులను తప్పు పట్టే విషయంలో ప్రభా మేము జాగ్రత్త కలిగి వ్యవహరించడానికి కృప చూపించుకొని అడుగుతున్నాం ప్రభా. నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రభా, మరి ఇతరులను కట్టేవారిగా ఉండడానికి సహాయం చేయండి. ఇతరుల యొక్క క్యారెక్టర్ను ప్రభా మేము ఆయన మరి అసాసిన్ చేసేవారిగా మేము ఉండకుండా కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. విషయంలో మా కృప చూపించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటాం తండ్రి.